హాయ్, ఎలా ఉన్నారు? పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే స్వీట్ కార్న్‌తో ఇలా క్రిస్పీ వడలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే స్వీట్ కార్న్ మన హెల్త్‌కి కూడా మంచిది కాబట్టి, ఈవినింగ్ స్నాక్స్‌లా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా వేడివేడిగా పెట్టారంటే మొత్తం లాగిచ్చేస్తారండి. అంత టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని, చిన్న అల్లం ముక్కని ఇలా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని, కొద్దిగా కొత్తిమీరని, స్వీట్ కార్న్ని ఇలా గింజలుగా వలిచేసుకుని ఆ గింజలను కూడా ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ గింజలు అనేవి చాలా వాటర్తో ఉంటాయి కాబట్టి మిక్సీలో ఈజీగా నలిగిపోతాయి. నేను వీటిని మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ స్మూత్గా అనవసరం లేదు, కాస్త బరగ్గా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా అయితే మనకి వడలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం అస్సలు వాటర్ వేయకుండా ఈ గింజలన్నిటిని మిక్సీ పట్టేసుకుంటే స్మూత్గా అయిపోయి ఇలా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వడలు విచ్చిపోకుండా చాలా స్మూత్గా వస్తాయండి. అలాగే మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను కాబట్టి దీనిలోకి కారం యాడ్ చేయట్లేదండి. మీకు కాస్త స్పైసీగా రావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. వీటిని కూడా ఈ పిండిలో బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ స్మూత్గా కాకుండా ఇలా అయితే సరిపోతుందండి. మరీ లూజ్గా ఉన్నా సరే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. మరీ గట్టిగా ఉన్నా ఆయిల్లో వేసేసరికి విడిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా వడలుగా రెడీ చేసేసుకుని మనకి నచ్చిన సైజులో ఇలా వడల్ని యాడ్ చేసేసుకోవాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల కూడా వేగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక్కొక్కటి అటు ఇటు టర్న్ చేసుకోండి. బోత్ సైడ్స్ వేగిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి. ఇలా మొత్తం పిండినంతా ఇలా వడలుగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా స్వీట్ కార్న్ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. అయితే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీనిలో కొద్దిగా మయోనీసు, టమాటా సాసు వేసుకుని తింటే అబ్బా, ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఈజీగా అలాగే చాలా త్వరగా చేసుకునే రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.